హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ మాది ఫ్రమ్ తారడని కలెక్షన్. ఈరోజు అయితే బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే వీడియోలు చూపిస్తున్నట్లుగా బీరకాయ పైన తొక్కుని అలా తీసేసుకోండి. అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూద్దాము. అండ్ చింతపండు కొద్దిగా, అండ్ ఎల్లిపాయలు, జీలకర్ర, అండ్ కొద్దిగా కరివేపాకు, అండ్ కొద్దిగా ఎండు కొబ్బెర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇవన్నీ తీసేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసాను. ఆనియన్స్ కొంచెం ఉడికించిన తర్వాత పచ్చిమిర్చి వేసాను. అవి కొంచెం మగ్గిన తర్వాత మనం తీసి పెట్టుకున్న బీరకాయ పైన తొక్కు ఉంది కదా, అది వేసేసాను. అండ్ అందులోకి కొద్దిగా చింతపండు యాడ్ చేశాను. అండ్ అలాగే ఎల్లిపాయలు మనం ఫస్ట్లో చూపించుకున్నాం కదా, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ వచ్చాను. ఇవన్నీ మగ్గడానికి ఒక ప్లేట్ అయితే కవర్ చేశాను పైన. అండ్ మధ్య మధ్యలో కూడా మనము ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండాలి. ఓవరాల్గా అయితే ఒక 5 minutes కంటే ఎక్కువ పట్టదండి కుక్ అవ్వడానికి. ఈ బీరకాయ తొక్కు పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకి బాగుంటుంది అండ్ రోటీలోకి కూడా బాగుంటుంది. అండ్ మనము బీరకాయ కర్రీ చేసుకుంటాం కదా, తొక్కు అనేది పీల్చేసి అలా పరేస్తుంటాము. అండ్ తొక్కులో కూడా విటమిన్స్ అనేవి ఉంటాయి. సో ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ ఉంటుంది అండ్ విటమిన్స్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ అయితే ఇలా మగ్గించుకున్న తర్వాత అది చల్లగా అవ్వడానికి కొంచెం పక్కన పెట్టేసి, చల్లగా అయిన పదార్థాన్ని మిక్సీలో పెట్టేసి తగినంత సాల్ట్ వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాను. అంతేనండి, వెరీ సింపుల్గా బీరకాయ పచ్చడి అనేది తయారైపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.